రాష్ట్రంలో త్వరలోనే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతుందని తెలిపారు. ఆయా నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తాయని పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం కష్టపడాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వ గ్రాఫ్ పడిపోతుందని ఇక లేవదని వ్యాఖ్యానించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్లో అందిస్తారు. నవీన్, అంటే దాదాపు 3 గంటల పాటు కూడా ఈ యొక్క సమావేశం కూడా కొనసాగింది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలపై కూడా కేసీఆర్ సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కేసీఆర్ దాదాపు అంటే 7 నెలల తర్వాత తెలంగాణ భవన్ కూడా చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి బలోపేతం సంబంధించిన అంశాలపై కూడా వారు పార్టీ నేతలతో కూడా చర్చించారు. దాంతోపాటు గ్రామ స్థాయిలో కావచ్చు, నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను కూడా వారు అడిగి కూడా తెలుసుకున్నారు. అంటే ఎటువంటి సమస్యలు ఉన్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, కార్యకర్తలపై నమోదు చేస్తున్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కేసీఆర్ జిల్లాలకు సంబంధించినటువంటి ఆ నేతల్ని కూడా అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. దాంతోపాటు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మాత్రం కొంతమంది బీఆర్ఎస్ నేతలపై సీరియస్ కూడా కావడం జరిగింది. కేవలం కొంతమంది బీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు కావచ్చు, ప్రస్తుతంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా అందరూ కూడా వారు మౌనంగా ఎందుకుంటున్నారు, పార్టీ ఇచ్చినటువంటి పిలుపుకి అందరూ కూడా సిద్ధంగా ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా వారికి సీరియస్గా వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. దాంతోపాటు ఇప్పుడు మంత్రులకు సంబంధించినటువంటి విషయం చూసుకుంటే మాజీ మంత్రులుగా పనిచేశారు. పార్టీ వారికి గుర్తించి మంత్రి పదవి కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు చాలామందికి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది భ్రమలో ఉన్నారు. పార్టీ ఓడినప్పటికీ, కష్టకాలంలో ఉన్నప్పటికీ తాము ఎందుకు పార్టీ వెంట ఉండట్లేదు, పార్టీ కోసం ఎందుకు కృషి చేయట్లేదు అని చెప్పేసి కూడా కేసీఆర్ చాలా సీరియస్గానే ఈ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా వారు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సభ్యత నమోదుకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారు. దీనికి ఇన్ఛార్జిగా హరీష్ రావుకు బాధ్యత కూడా అప్పచెప్పడం జరిగింది. హరీష్ రావు స్వయంగా అన్ని జిల్లాలకు కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్ కూడా సభ్యత్వం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలి. ప్రతి ఒక్క నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ సభ్యత్వం కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు కేసీఆర్ కూడా పిలుపు ఇవ్వడం జరిగింది. దాంతోపాటు ఇటు పార్టీలో ఉన్నటువంటి కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావించడం జరిగింది. అంటే ఎంపీ ఎన్నికలు జరిగిన తర్వాత పార్టీ పని అయిపోయిందని చెప్పి చాలామంది బీఆర్ఎస్ ఈ పార్టీలో ఉన్నటువంటి నేతలే అనుకున్నారు. కానీ ఇప్పుడు అందరు కూడా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉంది, కాంగ్రెస్ పాలనపై చాలామంది అసంతృప్తిగా ఉన్నారు. వారందరిపై కూడా అనేక ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా ఉండదు. రాజకీయ పార్టీ అంటే ఎప్పుడైనా కానీ ఎక్కడైనా కానీ ఈరోజు పాజిటివ్ ఉంటే రేపు నెగిటివ్ ఉండవచ్చు, రేపు నెగిటివ్ ఉంటే ఎల్లుండి పాజిటివ్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కేసీఆర్ వారి అందరికీ కూడా దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అంటే ఎవరు కూడా నెగిటివ్గా ఆలోచించకండి, ఖచ్చితంగా కష్టపడితే ప్రతి ఒక్కరికి ఫలితం కూడా దక్కుతుందని చెప్పేసి కూడా కేసీఆర్ కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అంటే రీసెంట్గా జరిగినటువంటి ఎంపీ ఎన్నికల తర్వాత పార్టీ వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కేవలం కేటీఆర్తో పాటు హరీష్ రావు, కవిత వీరందరూ కూడా అనేక జిల్లాలో కూడా పర్యటిస్తున్నారు. మిగతా కొంతమంది స్థానికంగా ఉన్నటువంటి నేతలు వారికి సహకరించట్లేదు. ఒకవేళ ఇష్టం ఉంటే పార్టీలో ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి అనే విధంగా కూడా కొంత ఇండైరెక్ట్గా కేసీఆర్ కూడా వారికి హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పుడు వచ్చేటువంటి ఎన్నికల నేపథ్యంలో అంటే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో వారందరూ కూడా కష్టపడి కృషితో పనిచేయాలని చెప్పేసి కూడా కేసీఆర్ వారికి దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇంత తొందరలో ఖతమవుతుందని చెప్పేసి ఎవరు కూడా భావించలేదు. కానీ రాష్ట్ర ప్రజలందరూ కూడా రీసెంట్గా జరిగినటువంటి ఒక సర్వేని కూడా చూశారు. ఆ సర్వే పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రజలు ఫామ్ హౌస్ పాలన కావాలని చెప్పేసి కూడా అందరూ కూడా ఆ సర్వేలో పోల్ పెట్టినటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఆ పోల్కే వారు చాలా వరకు 73% వరకు కూడా చాలామంది ఆ పోల్కే వారు ఆ మెజారిటీ కూడా వచ్చినట్టు కూడా వారు ఇప్పటికే చెప్పడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఖచ్చితంగా అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాము. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా అక్కడ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో తమ వైపే తీర్పు కూడా ఖచ్చితంగా సానుకూలంగా వస్తుంది. మళ్ళీ ఉప ఎన్నిక వస్తే ఖచ్చితంగా 10 స్థానాల్లో బీఆర్ఎస్ఏ గెలుస్తుంది. కాబట్టి అందరూ కూడా ధీమతోటి ఉండండి, ధీమతోటి పనిచేయండి. ఖచ్చితంగా మీకు ఏ సాయంకాలం ఉన్నా కూడా ఖచ్చితంగా మీ నియోజకవర్గాలకు వచ్చి కూడా సభలు ఏర్పాటు చేసేందుకు కూడా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా కేసీఆర్ వారికి దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. అంటే ఇందులో దాదాపు 300 నుంచి 400 మంది పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలందరూ కూడా హాజరయ్యారు. కొంతమంది వేరే కారణాల వల్ల హాజరు కాలేదు. వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎందుకు రాలేదని చెప్పేసి కూడా కేసీఆర్ వారి దగ్గర నుంచి సమాచారం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది.
నవీన్, అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారంటూ కూడా సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత ఇటు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, అలాగే ఉప ఎన్నికలు వస్తాయంటూ కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. అయితే ముందు ఆయన ఏ విధంగా క్రియాశీలకంగా ఉండబోతున్నారు, పూర్తి యాక్టివ్ అవుతున్నారు అనుకోవచ్చా? నవీన్, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం అయ్యారంటూ కూడా సొంత పార్టీ నేతల నుంచి ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగిన సమావేశం తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు ఇటు కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోతుంది, అలానే త్వరలోనే ఉప ఎన్నికలు కూడా వస్తాయంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేసీఆర్ యాక్టివ్ అవ్వబోతున్నారు, క్రియాశీలకంగా ఉండబోతున్నారు అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా. అంటే ఇవాళ నుంచే కేసీఆర్ యాక్టివ్గా ఉన్నట్టు కూడా మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు చాలా రోజుల తర్వాత కూడా కేసీఆర్ బయటికి రావడం జరిగింది. అంటే తెలంగాణ భవన్కి వచ్చి కూడా 7 నెలలు అవుతుంది. అంటే ఈరోజు తెలంగాణ భవన్ కూడా చేరుకున్నారు. దాంతోపాటు ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల తర్వాత అంటే వారు మొదటగా చెప్పడం జరిగింది, అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైనటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా దాదాపు 1 ఇయర్ పాటు కాంగ్రెస్ పార్టీ నేతలకి మనం సమయం ఇద్దాము, దాని తర్వాత మన ఉద్యమం ఏంటిదో వారికి చూపిద్దాము, అసలు వారు ఎంతవరకు నెరవేరుస్తారు వారి హామీలు అనే విధంగా కూడా నల్గొండలో జరిగినటువంటి సభలో కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. దాని తర్వాత రీసెంట్గా ఫామ్ హౌస్లో జరిగినటువంటి ఒక సమావేశం, అంటే జహీరాబాద్ పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నేతలతోటి సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా కేసీఆర్ ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంపై కూడా తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేయడం జరిగింది. అంటే ఈరోజు జరిగినటువంటి సమావేశాలు కూడా ఎక్కడ కూడా సీఎం రేవంత్ రెడ్డి పేరు ప్రస్తావించలేదు, కేవలం ప్రభుత్వం పైనే ఆరోపణలు కూడా చేశారు. వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు కూడా చేస్తూ కేసీఆర్ అనేక విధంగా కూడా వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కానీ ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి పేరు అనేది కూడా ప్రస్తావించలేదు. ఈరోజు జరిగినటువంటి సమావేశం దాదాపు 3.5 గంటల పాటు జరిగింది. కానీ ఎక్కడ కూడా వారు పేరు ప్రస్తావించకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, కొంత కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి నేతలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా వారు అనేక అంశాలపై కూడా వారు ప్రస్తావించడం జరిగింది. కాబట్టి ఇప్పటి నుంచి దూకుడు కూడా ప్రదర్శించేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలతో పాటు ఇంకా ముందుకు ఏ విధంగా వెళ్ళాలనే అంశాలపై కూడా వారు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. రైట్ నవీన్, థ్యాంక్ యూ.